మా పాప వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి ఇలా అంటుందనమాట. "డ్యాడీ నా పుట్టినరోజుకి రాలేదుగా నువ్వు" అనైతే అంటుంది. "డ్యాడీ నా ప్రతి పుట్టినరోజుకి ఉన్నావు. ఈసారి ఎందుకు రాలేదంటుందనమాట. నేను దగ్గరలో ఉంటే వచ్చేవాడినమ్మా. ఫారెన్ ఎళ్ళాను కదా! అందువల్ల రాలేకపోయాననైతే మా వారు అంటున్నారు. ఇంక మా పాప అయితే కొంచెం సేపు ఏడుపు మొహం పెట్టుకొనుంది. "నీకేం కావాలన్నా తాతయ్య కొనిస్తారు" అడిగానైతే చెప్పారనమాట మా వారు. ఇంక మా మామయ్య గారైతే మా పాపకి అలాగే బాబుకి బట్టలైతే తీసుకున్నామండి. నిన్న మేము వినుకొండ ఎళ్ళాము. ఇంకా బట్టలైతే తీసుకున్నాము. ఈరోజైతే 2 తారీఖు జూను. ఇంకా నైట్ కొలుపులున్నాయండి. 4:30 నుంచి స్టార్ట్ అనమాట. అందుకని 4 కల్లా కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. మళ్ళా కొలుపులకెళ్ళామంటే ఇంకా లేట్ అవుతుంది కదా! వచ్చేసరికి 10:30, 11, 12 ఏ టైం అయినా అవ్వచ్చు. అప్పటి వరకు పిల్లలు నిద్రపోతారేమో అన్నట్టుగా ఇంకిప్పుడే కేక్ అయితే కట్ చేస్తున్నామనమాట. ఇంక మా పాప అయితే కేక్ కట్ చేసి వాళ్ళ నాయనమ్మకి ఫస్ట్ తినిపించింది. తర్వాత వాళ్ళ తాతయ్యకి తినిపించిందనమాట. ఇంక తర్వాత మేము కూడా కేక్ అయితే మా పాపకి తినిపించాము. అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నాము. మా బుడ్డోడైతే ఎప్పుడూ వాళ్ళ అక్కకి కేక్ తినిపించిన నాట పట్టిస్తూ ఉంటాడు. ఇంక ఈసారి చక్కగా తినిపించాడు. మా పాప పుట్టినరోజు జరగటం మొదటిసారండి మా ఊర్లో. ఎప్పుడూ కూడా మేము హైదరాబాద్‌లో ఉంటాం కదా! అక్కడ జరుపుకునేవాళ్ళం. లేదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకునేవాళ్ళము. ఇప్పుడే మొదటిసారనమాట మా ఇంటి దగ్గర జరగటము పుట్టినరోజు.